అందరికీ నమస్కారం. ఇలా అంటున్నాను అనుకోవద్దు. ప్రతి వీడియోలో ఇలా అంటున్నారేంటి అనేది మీరు ఏమీ అనుకోవద్దు. నేను చెప్పేదేంటంటే, వచ్చే నెల 2 లేదా 3వ తారీఖు నుండి కొత్తగా బ్యాచ్ మొదలవుతోంది. ఎవరికైనా ఇంట్రెస్ట్‌గా ఉంటే వాస్తురీత్యా కానీ, లేకపోతే మన జ్యోతిష విషయం మీద కానీ క్లాసులు మొదలవుతున్నాయి. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే నా యొక్క ఫోన్ నెంబర్ 9676159759కి మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. అలాగే చాలామంది అపాయింట్మెంట్స్ తీసుకున్న వాళ్ళకు కూడాను నా యొక్క చిన్న రిక్వెస్ట్, కొంచెం నాకు ఒంట్లో బాగోకపోవడం మూలంగా మీకు కొంచెం లేట్ అయింది, క్షమిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఎవరైనా కొత్తగా అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా కూడాను 9676159759కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు, అలాగే వివాహం అయ్యి ఉంటే మీ యొక్క సంతానం యొక్క నక్షత్రాలు, ఒకవేళ వివాహం కాకపోతే మీ యొక్క తల్లి దండ్రుల యొక్క నక్షత్రాలు మెన్షన్ చేయండి. ఎందుకంటే జెనెటిక్ రిలేషన్ అనేది చూడాలి. చూసి అప్పుడు మీరు పుట్టిన సమయానికి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ యొక్క డిగ్రీస్ ప్రకారంగా చూసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా తెలుసుకోవాలన్నా కూడాను మెసేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక మనకి చాలామంది క్వశ్చన్స్ అయితే అడిగారు. దానిలో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్దామనేదే కొంత ఓపిక చేసుకుని చెప్పడం జరుగుతుంది. సురేష్ కస్పా గారు అడుగుతున్న ప్రశ్న: నమస్కారం గురుగారు, మీకు నా ప్రశ్న, జాతకంలో నాది మిథున లగ్నం, పుట్టిన తేదీ ఫలానా ఫలానా అన్నారు, బాగానే ఉంది. నాకు నవంబర్ 22 నుండి చంద్ర మహాదశ మొదలవుతుంది. మిథున లగ్నానికి చంద్రుడు 2వ స్థానాధిపతి అయ్యి కేతుతో సంబంధం, అలాగే శుక్రుడితో సంబంధం. 6వ భావంలో ఉండి 12వ భావాన్ని చూడడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మానసిక ఆందోళన, మానసిక క్షోభ, మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు, అలాగే నిద్ర పట్టకపోవడం ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఈ ప్రభావితం వివాహం అయిందనుకోండి, భార్య లేదా ప్రథమ సంతతి మూలంగా. ఇక వివాహం కాలేదనుకోండి, మీరు ప్రేమించిన అమ్మాయి మూలంగా వస్తుంది. తలకాయ నొప్పి ఎక్కువగా వచ్చి మీకు నిద్ర పట్టకపోవడం, మానసిక క్షోభ అనుభవించడం జరుగుద్ది. ఎందుకంటే 5th and 12th లార్డ్ ఈజ్ ఎ వీనస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6th, కనెక్టింగ్ విత్ కేతు అండ్ మూన్. మనస్కారకుడు, బంధానికి కారకుడు కేతువు. శుక్రుడు స్త్రీకి సూచిస్తాడు, అలాగే పంచమాధిపతి కాబట్టి ప్రథమ సంతతికి కూడాను సూచించే గ్రహం. 12వ భావంలో ఏ గ్రహాలు లేకపోవడం, 12వ భావముపై 3 గ్రహాల యొక్క దృష్టి పడడం వలన కొంత నిద్రలేమి, మెంటల్లీ డిజార్డర్స్ ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఒకసారి రాహుకేతువుల పూజ చేయించండి. నెంబర్ 1. ఒకవేళ అయ్యా నాకు శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతులు పూజ చేయించుకునే అంత
ఫైనాన్స్ నా దగ్గర లేదయ్యా అంటే మీలాంటి వాళ్ళకి చిన్న రెమెడీ ఒకటి చెప్తాను. మీరున్న ఊరు, పక్క ఊరు, మీరున్న గ్రామము, పక్కన ఉన్న గ్రామం, ఓకేనా? ఆ గ్రామాల్లో ఎక్కడైనా సరే గుడి దగ్గరికి వెళ్ళి 3 నిద్రలు చేయండి. ఇదేంటంటే 3 నిద్రలు చేయాలంటే రెక్కాడితే కానీ డొక్కాడదు మాకు, మళ్ళీ 3 నిద్రలు ఎలా చేయాలనుకుంటారా? దానికి కూడా కొంచెం ఎగ్జామ్షన్ అనేది ఉంది. పగలు వర్క్ చేసుకోండి, నైట్ మాత్రం నిద్ర అక్కడే చేయండి. చేస్తే మీకు సరిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, నదీ పరివాహక ప్రాంతాలు కానీ, లేకపోతే చల్లటి గాలి వచ్చే ప్రదేశం కానీ, లేక సముద్ర తీరం కానీ, లేకపోతే పెద్ద చెరువు దగ్గర కానీ, ఎక్కడైనా సరే కొంచెం మీరు అక్కడ ఒక అరగంట, గంట నిలబడి వస్తే సరిపోతుంది. అలాగే పర్వాలేదు మాకు ఫైనాన్స్ అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ దగ్గర పేదవాళ్ళు కానీ, లేకపోతే కొంత భోజనం ఏర్పాటు పేదవాళ్ళకి చేయండి. చేస్తే సరిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారికి రాసుకోవడం కోసం పెన్నులు దానం చేయండి. రాత అంటే రాయడానికి కావాల్సింది. ఎందుకు ఇదేంటండి పెన్నులు దానం చేయమంటున్నారు, అందరి పుస్తకాలు అంటే ఈయనకేంటి చాదస్తమా ఏంటి పెన్ను అంటే? పెన్ను ఎందుకు చెప్పాము అంటే దీనికి పెన్ను కారకుడు బుధుడు. అయితే పెన్ను ఎందుకు చెప్పాము మనం అనే డౌటు మీ మనసులో వచ్చింది. పెన్నుకి ఎండ్ ఆఫ్ ది ములికి ఉంటుంది, రాసే ములికి సూదిగా ఉంటుంది. సూదికి కారకుడు కేతు, అర్థమైందా? కేతు. అందుకని పెన్ను దానం చేయండి, లేదా పెన్సిల్ దానం చేయండి, దానికి ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు. అలాగే కొంత కళ్ళు ఉప్పు తెల్లటి గుడ్డలో ఒక మూటలాగా కట్టుకుని మీ తలకి దిండి కింద పెట్టండి. లేకపోతే కొంచెం అంత 2 స్పూన్లు కల్లుప్పు వేసుకుని స్నానం చేయండి. అలాగే ఇంట్లో తడిగుడ్డ వేయండి. ఏది మన దీని పేరేంటి, తుడిచేటప్పుడు అంటే ఇంటి మొత్తాన్ని మీరు ఉప్పుతో కొంచెం ఉప్పు వేసుకుని తడి బట్ట వేసుకుంటే సరిపోతుంది. ఈ క్షోభ నుండి బయటకు వస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చక్రి గారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, గురువుగారు నమస్కారం, ఒక గ్రహము వక్రంగా ఉన్నప్పుడు, ఉదాహరణకి గురువు మేషరాశిలో అశ్విని నక్షత్రం 1వ పాదంలో వక్రం ఉన్నప్పుడు గురువు యొక్క దృష్టి 5, 7, 9 దృష్టిలు వెనుక ఉన్న మీనరాశి నుండి లెక్కలోకి తీసుకోవాలా, లేకపోతే మేషము నుండి లెక్క తీసుకోవాలా అని అడిగారు. చక్రి గారు చాలా చక్కటి అద్భుతమైన ప్రశ్న అది. చాలామంది ఏమడుగుతారంటే వక్రగ్రహాలు ఫలితాలు ఎలాగిస్తాయి, ఏంటి దాని గోల ఏంటి అని అడుగుతారు. ఇక్కడ చక్రి గారు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఆస్ట్రాలజర్స్ కూడాను పనికొచ్చే పాయింట్. చాలామంది ఏం చెప్తారంటే వక్రంగా ఉన్న గ్రహము వెనక రాశి ఫలితాలు ఇస్తుంది అని అంటారు. అది ఖచ్చితంగా కరెక్ట్గా అబద్ధమే. అదేంటండి, చాలామంది అలాగంటారు, కానీ మీరు అబద్ధం అంటున్నారు ఏంటంటే దానికి కూడా క్లారిఫికేషన్ ఇస్తాను. అసలు గ్రహము వక్ర గతి ఏ విధంగా అవుతుంది అనేది ఫస్ట్ పాయింట్ మనకు తెలవాలి. తెలిస్తేనే మనం వెనక రాశి ఫలితం ఇస్తుందా, ముందు రాశి ఫలితం ఇస్తుందా అనేది, లేదా ఉన్న రాశిలో ఫలితం ఇస్తుందా అనేది మనకు తెలుస్తుంది, లేకపోతే తెలవదు. చాలా చక్కటి పాయింట్ అడిగారు. చూడండి, అశ్విని నక్షత్రం 1వ పాదములో గురువు వక్ర గమనంలో ఉన్నారు. అంటే 1వ పాదం నుంచి వెనక్కి వెళ్ళాడు గురువు. వెళ్తే ఏ నక్షత్రంలో ఏ పాదంలోకి వెళ్తాడు ఆయన అనేది క్వశ్చన్. ఆయన
ఒకటో పాదం నుంచి వెనక పక్కన అంటే మీన రాశిలో రేవతి నక్షత్రం 4వ పాదంలోకి వెళ్తాడు. వెనక రాశిలో బాగా గమనించాల, వెనక రాశిలో ఉన్న రేవతి నక్షత్రం 4వ పాదంలోకి వెళ్తాడు. అప్పుడు రాశి మారాడు కాబట్టి ఆయన అక్కడి నుంచి ఫలితాలు ఇస్తాడు. అప్పుడేంటి, బుధుడు ఫలితం ఇవ్వాలి, మీన రాశి ఫలితం ఇవ్వాలి. బుధుడు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాడో, నాటల్ చాట్లో బుధుడు ఎక్కడున్నారో ఆ పాయింటు, మరియు రేవతి నక్షత్ర 4వ పాదంలో ఎంతకాలం ఉంటే అంతకాలం ఈ బుధుడు ఎక్కడెక్కడ సంచరిస్తే అక్కడ ఫలితాలు ఇస్తారు. ఇదొకటి వక్ర గమనం, అంటే వెనక రాశి ఫలితాలు ఇస్తారు అనడానికి ఇదొక కారణం. నెంబర్ 1. అదే ప్రశ్న, ఇక వేరే ప్రశ్న లేదు. భరణీ నక్షత్రం 1వ పాదంలో ఉన్నాడు. భరణీ నక్షత్రం 1వ పాదంలో గురువు ఉండి వక్రించి, చూడండి బాగా గమనించాల, వక్రించి అశ్విని నక్షత్రం 4వ పాదంలో ఉన్నాడు. అప్పుడు వెనక రాశి ఫలితాలు ఎలా చెప్తాం మనం? ఒకసారి చెప్పండి, ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి. నేను చెప్పిందే కరెక్ట్ అని నేను చెప్పట్లా. రాశి మారడం వేరు, నక్షత్రం నుండి నక్షత్రం మారడం వేరు. ఇది బాగా గమనించాల. భరణీ నక్షత్రం 1వ పాదంలో ఉన్న గ్రహము అశ్విని నక్షత్రం 4వ పాదంలోకి వెళ్ళినప్పుడు కేతు ఫలితాలు కూడా గురువే ఇవ్వాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో మార్పులు చేర్పులు లేవు. అయితే ఒక పని చేయండి, మీరు కూడా కొద్ది గొప్ప మీకు ఆస్ట్రాలజీ తెలుసు కాబట్టి ప్రాక్టీస్ చేసి చూడండి ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు వచ్చాయని. ఓకేనా? ఒకవేళ వచ్చినాయి అనుకోండి, నేను చెప్పినట్టుగా వచ్చినాయి, ఆ ఘనత ఆ మహనీయ మహర్షి బృందానికే దక్కాలి, అంతేగాని నాకు కాదు. ఓకేనా? ఇది 2వ పాయింట్. భరణీ నక్షత్రం 4వ పాదంలో ఉంది గురువు. ఇది చూడండి, భరణీ నక్షత్రం 4వ పాదంలో ఉన్న గురువు వక్రగతిలో 3వ పాదంలోకి వచ్చారనుకోండి, 6 నక్షత్ర ఫలితాలు ఇవ్వాలిగా. అప్పుడు బలంగా ఇచ్చేస్తాడు, విపరీతమైన బలంగా ఇస్తాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే వక్రగమనంలో 3 పద్ధతులు ఉన్నాయి. ఇది మీరు బాగా గమనించాలి. మనోళ్ళు ఏం చెప్తారంటే ఒక పద్ధతిలోనే ఇక్కడున్న ఇది 10 డిగ్రీల్లో ఉంటే 10 డిగ్రీలు వక్రగమనంలో వెనక్కి వెళ్ళిపోయాడు. గ్రహం వెనక్కి వెళ్ళదో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వక్రగమనం అసలు ఎప్పుడు మొదలవుద్ది, ఇది ఒకటి ప్రశ్న ఉంటుంది కదా. ఈ ప్రశ్నలు మీరు వేరే వాళ్ళకి అడగరు, వాళ్ళు మీకు చెప్పరు. ఎందుకంటే మీరా ఫోన్ చేసి చెప్పరు, మీరు అడగరు. అడిగినా వాళ్ళు ఫోన్ ఎత్తచ్చు ఎత్తకపోవచ్చు, కానీ చెప్పరు. అది అంతేనయ్యా, ఆ పుస్తకంలో అలా రాసుందయ్యా అంటారు. అది కాదు, మనకు కావాల్సింది మనం కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు పరాశర మహర్షి ఏం చెప్పారు? ఒక గ్రహము వెనక రాశి ఫలితాలు ఇస్తుందంటే దాని అర్థం ఏంటి? ఈ గ్రహం వెనక భావంలోకి వెళ్ళిపోవాలి కదా, అది కదా అర్థం. కానీ ఇక్కడ 3 విధాలుగా ఇచ్చారు. పరాశర మహర్షి 3 విధాలుగా ఇచ్చారు. అది ఇచ్చారు కాబట్టి చెప్తాను, లేకపోతే నేను ఎందుకు చెప్తాను? ఓకేనా? కాబట్టి రాశిలో మారితే ఒక ఫలితము, నక్షత్రము నుండి నక్షత్రంలోకి మారడం ఒక ఫలితము, ఒకే నక్షత్రంలో ఉన్న పాదం నుంచి వెనుక పాదంలోకి వెళ్ళడం ఇంకో రిజల్ట్. సో ఇది ఏంటంటే వక్రగమనములో, అంటే ఒక నక్షత్రములో ఉండి వేరే పాదంలో వక్రించిన గ్రహము విపరీతమైన బలం ఇస్తూ మీకు ఫలితం ఇస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దాంట్లో మార్పులు చేర్పులు ఉండవు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్. మహేశ్వర్ రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్న, సార్ మై సన్ బోర్న్ వృశ్చిక లగ్నంలో కుజుడు, గురువు, శుక్ర, బుధ అండ్ సన్, 4th శాటర్న్, 6th కేతు.
ఓకే, 6th కేతు, 12లో చంద్ర అండ్ రాహు. ప్లీజ్ సే అబౌట్ ఫ్యూచర్. ఈయనెవరు? మహేశ్వర్ రెడ్డి గారు. ఫస్ట్ మీరు చేయాల్సిన పని, వృశ్చిక లగ్నానికి చంద్రుడు బాధకుడు, ఆయన రాహుతో సంబంధం పెట్టుకున్నాడు. రెండోది, అర్ధాష్టమ ఏలినాటి శనిలో పుట్టారు. మళ్ళీ మీరు అర్ధాష్టమ ఏలినాటి శని అంటారేంటండి? అందరూ రాహు కాడ నుండి అంటే తులారాశిలో నుండి పంచమ స్థానంలో కదండి శని ఉన్నది అని మీరు అనుకుంటే ఇక నేను చేసేది ఏం లేదు. నేను చెప్పిందే వేదం, దీనికి మార్పులు చేర్పులు అనేది లేదు. ఓకే, అర్ధాష్టమ ఏలినాటి శనితో జన్మించారు. లగ్నము నుండి 4వ భావంలో కేతు యాస్పెక్ట్ ఆన్ 4 గ్రహాలని చూస్తున్నాడు ఆయన. అయితే ఈ 4 గ్రహాలు, ఈ శని దృష్టి, ఈ 2 పక్కన పెట్టేయండి, పర్వాలేదు, ఏం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు దానికి. దీంట్లో ఉన్న మోస్ట్ డేంజరస్ కాంబినేషన్ మూన్ అండ్ రాహు కాంబినేషన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th. సో ఈ జాతకుడి యొక్క తల్లిగారి తరపున 2 వివాహాలు కానీ, మృత శిశువు జననం కానీ, అకాల మృత్యు కానీ, అబాషన్స్ కానీ జరిగి ఉంటాయి, చూసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ బాధకుడు రాహుతో సంబంధం అంటే మెంటల్లీ అండ్ మానసికంగా క్షోభ అనుభవించక తప్పదు. మీరు పూజలు చేసుకుంటారా? చేసుకోండి. ఏం చేసుకున్నా కూడా దానికి మార్పులు చేర్పులు లేవు. ఓకేనా? అయితే మళ్ళీ ఈ జాతకం చూపించుకోవడం ఎందుకంటే దండగా, మా పిల్లాడి గురించే కదా మా జీవితం అంతా అని మీరు అనుకోవచ్చు. ఇది కర్మ అంటారు చూసారా, కర్మ. ఇది కర్మ ట్రాన్స్ఫర్ అయ్యింది మీ పిల్లాడి పేరు మీదకి. మీ పిల్లాడు పేరు మీదకి ఆ కర్మ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ ట్రాన్స్ఫర్ అయ్యింది కదా, దాన్ని మనం ఏ విధంగా ఛేదించాలి అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది నాకు సంబంధం లేదు. ప్రతి సంవత్సరం మీ పిల్లాడికి రాహుకేతువుల పూజ చేయించాలి. నెంబర్ 1. నెంబర్ 2, పితృదేవతలకి బాగా గమనించండి. పితృదేవతలకి అమావాస్య రోజున ఇద్దరికి భోజనం పెట్టాలి. మేము పూజలు చేయం, దానాలు చేయం, భోజనాలు పెట్టం అని అంటే చెయ్యి కాలితే బర్ణాలు రాసుకుంటే తగ్గుద్ది. చెయ్యి కాలిందనుకోండి, బర్ణాలు రాసుకుంటే తగ్గిపోతుంది. అదే చెయ్య కాలి బొగ్గు అయిపోయిందనుకోండి, మనం ఏమీ చేయలేం. డాక్టర్ ట్రీట్మెంటే కాదు. ఓకేనా? ఇది నేను చాలా బాధతో చెప్తున్నాను, నేను బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏం జరుగుద్ది, సిచ్యువేషన్ నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. ఓకేనా? మీ అబ్బాయి ఎంత పైకి ఎదగనివ్వండి, అనర్థమే. ఇది పితృదేవతల నుంచి ట్రాన్స్ఫర్ అయిన కర్మ అది. దాన్ని మనం ఎవరు మార్చలేం. కాబట్టి ఆ పిల్లోడే మార్చాలి. అంటే రాబోయే జనరేషన్కి ఈ ప్రాబ్లం నుండి బయటికి తీసుకురావాలంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి రాహుకేతువుల పూజ చేయించాలి. అలాగే ప్రతి అమావాస్య రోజున ఇద్దరికి పేదవాళ్ళకి భోజనం పెట్టాలి. భోజనం పెట్టేటప్పుడు సంకల్పం ఏంటంటే, భగవంతుడా, మా యొక్క పితృదేవతలు తెలుసో తెలియకో ఇతరులకు ఇబ్బంది కలిగించి ఉండొచ్చు, బాధ కలిగించి ఉండొచ్చు, హింసించి ఉండొచ్చు. కాబట్టి వారిని క్షమించి వాళ్ళకి
పుణ్యాన్ని ప్రసాదించు నాయన అని దండం పెట్టుకుని ఇద్దరికి భోజనం పెట్టాలి. పెట్టాల్సిందే, లేకపోతే లేదు. చాలా జాగ్రత్త. ఎంత జాగ్రత్త అంటే ప్రాణం కంటే ఎక్కువగా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే చేతులైతే ఖచ్చితంగా కాలిపోతాయి. ఇంకా రెండో క్వశ్చనే లేదు. మీ అబ్బాయిది డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వలేదు మీరు. మహేశ్వర్ రెడ్డి గారు డేట్ ఆఫ్ బర్త్ అయితే పిల్లాడిది ఇవ్వలేదు, కానీ మీరు ఏదో అక్షంతల్లాగా రాశారు. మా అబ్బాయికి 4 గ్రహాలు లగ్నంలో ఉండిపోయినాయి, శని యొక్క దృష్టి పడిపోతుంది, మళ్ళీ దాని యొక్క ఫ్యూచర్ ఏంటంటే, ఫ్యూచర్ సంగతి వదిలేయండి. 3 పువ్వులు 1000 కాయలు లాగుంటుంది. కానీ ఈ దోష నివారణ చేశారు అంటే అది ఉంటుంది. లేకపోతే 1000 కాయలుండినా 1000 పువ్వులుండినా దేనికి పనికి రాకుండా పోతాయి. ఓకేనా? ఉన్న వాస్తవం చెప్పాను. ఎందుకంటేనండి, మీకు నాకు శత్రుత్వం లేదు. ఏమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా? లేవు. కానీ పిల్లాడి మీద మీకు చాలా మక్కువ ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ పిల్లాడికి ఎక్కువగా రాహుకేతువుల పూజ, అలాగే మీకు కొంచెం తెల్ల ఉప్పులో ఉప్పేసి స్నానం చేయించండి. నదీ పరివాహక ప్రాంతాల్లో సంచరించేటట్టు చేయండి. తర్వాత సముద్ర ప్రాంతం అయినా పర్వాలేదు, నీళ్లు ఉండే ప్రదేశంలో, ఎందుకంటే మానసికంగా చాలా ఇబ్బందులు పడే సూచన అయితే ఉంది. కాబట్టి జాగ్రత్త వహిస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. తర్వాత క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే, సతీష్ గారు ఏమడుగుతున్నారంటే, నమస్కారం గురువుగారు, బెడ్రూమ్ కారకుడు శుక్రుడు కదా సార్, మరి మిగతా రూమ్స్కి కారకులు ఎవరు దిక్కులకు కారకులు అవుతారు చెప్పండి. సతీష్ గారు, బెడ్రూమ్కి కారకుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న సన్నివేశం గుర్తుకొచ్చింది నాకు, మీరు ఇది రాశారు. సన్నివేశం చెప్తాను, తర్వాత మిగతా కథ అంతా చెప్పేస్తాను మీకు. ఒకరోజు మా యొక్క స్టూడెంట్కి ఒక టాస్క్ ఇచ్చాను, బీటీఆర్ టాస్క్ ఇచ్చాను. ఇస్తే వారు ఏం చేశారంటే, ఎంత కొట్టుకులాడినా కూడాను జెనెటిక్ రిలేషన్ రావట్లా. రాకపోతే బాగా 3 రోజులు ప్రయత్నం చేసి 4వ రోజు అసలు ఇది ఎందుకు రావట్లేదు అని ఆలోచన చేస్తూ ఫోన్ చేశారు. ఈ ఆలోచన చేసిన తర్వాత, అరే ఈ చిన్న పాయింట్ నాకు అర్థం కాలేదా అనే డౌట్ వచ్చింది. తర్వాత ఆ డౌట్ క్లారిఫికేషన్ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశారు, గురూజీ నాకు ఇలా జరిగింది. మీకు ఆలోచన కలిగిన ప్రదేశం, అరే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మనకి సెట్ అయిపోతుంది కదా అనే భావన, అనే ఆలోచన వచ్చిన ప్రదేశం, అది కిచెన్లో రావచ్చు, బెడ్రూమ్లో రావచ్చు, హాల్లో రావచ్చు, లేకపోతే పెరట్లో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. అంటే ఇవి అన్నిటికీ కారకత్వం వహించేది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ అది మాట. ఓకేనా? నేను అన్నాను, మీరు ఆలోచన చేసిన స్థానం ఎక్కడంటే, మీరు బాత్రూంలో అనుకుంటా ఇది ఆలోచన కలిగింది మీకు అన్నాను. అనగానే వారు చాలా సంతోషపడిపోయి, గురూజీ నేను అడగకూడదు కానీ అడుగుతున్నాను, మీరు ఎలా డీకోడ్ చేశారు దానికి అన్నారు. బాత్రూంలో నాకు ఆలోచన వచ్చింది ఇది అన్న సంగతి మీకెట్టా తెలుసు అన్నారు. మీ లగ్నానికి రాహు 12వ భావంలో ఉన్నారు కదమ్మా అన్నాను. అవును సార్ అన్నారు. సో శుక్రుడు బలంగా ఉన్నాడు అనుకోండి, బలహీనంగా ఉన్నాడు అనుకోండి, ఎలాగుంటే నాకు అనవసరం, కానీ అనుకూలించే ప్రదేశంలో ఉన్నాడు అనుకోండి, బెడ్రూమ్లో ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. కొంతమంది ఎందుకంటే, నా సంగతి చెప్తాను,
నేను ఒక మీటింగ్‌కి వెళ్ళాలన్నా, ఒక దానికి స్కెచ్ చేయాలన్నా, ఒక వాస్తు ప్రకారంగా ప్లాన్ ఒకటి గీయాలన్నా కొన్ని కొలతలుంటాయి. అవన్నీ ఏంటంటే నేను హాల్‌లో కూర్చున్నా, బెడ్‌రూమ్‌లో కూర్చున్నా, లేకపోతే రీడింగ్ రూమ్‌లో కూర్చున్నా, పెరట్లో నిలబడినా రాదు. నేను బాత్రూమ్‌లోకెళ్ళి కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తాను. అక్కడైతే నాకు ఫోన్‌లు రావు. నాకు ఏ గోల ఉండదు. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రదేశం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రదేశంలోనే మనకి ఆలోచనొస్తది. దీనికి కారణం ఏంటంటే చూడండి, మా గురువుగారు ఒక విషయం చెప్పాలంటే నాకు వారు బీడీలు కాల్చేవాళ్ళు. బీడీ కాల్చేవాళ్ళు. కొంతమంది సిగరెట్ కాలుస్తారు. కొంతమంది చుట్ట నవ్వులుతారు. కొంతమంది ఎక్కడికో దూరం దాకా నడుచుకుని పోతారు. కొంతమంది బుషెస్ దగ్గర తిరుగుతూ ఉంటారు. కొంతమంది నదీ పరివాహక ప్రాంతాల్లో కూర్చొని, కొంతమంది రీడింగ్ రూమ్‌లు. ఇలాగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్లేసు, అక్కడుండే ఎన్విరాన్మెంట్‌ని బట్టి కూడాను వాళ్ళకి ఆలోచనొస్తది. అలాగే శుక్రుడు బెడ్‌రూమ్ కారకుడు, రవి మనం పూజా గది, శని కమోడు, శని వచ్చేసి కమోడు, విసర్జింప విసర్జింప విసర్జించే వస్తువులకి కారకుడు ఎవరు? శనీశ్వరుడు. కాబట్టి మీరు బట్టల బుట్ట ఉంటుంది, పాచిపెట్ట అంటారు. బట్టలు ఇడిచేసిన బట్టల పెట్టే బుట్ట, అది కూడాను శనికి సంబంధించింది. అయితే డస్ట్‌బిన్ కూడాను శనికి సంబంధించిందే. ఓకేనా? ఇక బెడ్‌రూమ్ గురించి మాట్లాడారు. అది బాత్రూమ్‌కేమో రాహు, లోపలుండే పైప్ లైనింగ్‌కి కేతువు, అలాగే మన ఇదేంటి వైరింగ్‌కి కూడాను కేతువే. ఓకేనా? ట్యాప్‌కి కూడా కేతువే. కంగారు పడొద్దు. ఓకేనా? ఇక హాలు వచ్చేదామంటే ఆహ్లాదకరమైన ప్రదేశం కాబట్టి, అందరూ మాట్లాడుకునే మాటలు మంత్రాలకు సంబంధించింది కాబట్టి అది బుధుడికి సంబంధించింది. అలాగే రీడింగ్ రూమ్ కూడాను బుధుడికి సంబంధించిందే. కిచెన్ వచ్చి కుజుడికి సంబంధించింది. ఆహారం సేవించే ప్రదేశం కాబట్టి డైనింగ్ హాల్ చంద్రుడికి సంబంధించింది. ఇక గురువు అనగానే మీరందరూ డబ్బులు కాదండి. కబోర్డ్‌కి కారకుడు. కబోర్డ్‌కి కారకత్వం వహిస్తాడు. అదేంటండి ఇనప్పెట్టు కదండీ అంటే, ఇనప్పెట్టుకి కూడా ఆయనే కారకుడు. ఇనుముకి వేరు కారకుడు. డిజైన్ మార్పు జరిగింది కాబట్టి అది గురువుకి కారకత్వం వహిస్తది. మనోళ్ళందరూ డబ్బులు కదండీ అని అంటారు. నేనైతే కొంచెం చాదస్తుడిని, మీకు తెలవందేముంది. నాకైతే చాదస్తం ఎక్కువ. అలాగే నేనేంటంటే దాంట్లో రీసెర్చ్ కూడా చేశాను. అది జూపిటర్ ఈజ్ నాట్ వెల్త్ కారక. వెల్త్ కారక ఈజ్ ఏ వీనస్. ఓకేనా? వెల్త్ ఎక్స్‌పెన్షన్ కారక ఈజ్ ఏ జూపిటర్. ఓకేనా? కాబట్టి ఇంకా ఈ విధంగా చూసుకుంటూ వెళ్తామేనండి. వేరేది ఏమీ లేదు. చాలామంది గుడి అనగానే పటాలు పెట్టుకునేది అది గురువుకి సంబంధించింది అంటారు. కాదు. వాస్తులో కూడాను వీటిని చూసుకొని చేసుకోవాలా. మీ పేరు మీద అష్టక వర్గు, భిన్నష్టక వర్గులో రవి ఏ దిశకి ఎక్కువ బిందువులు ఇస్తారో ఆ దిశ మీరు టెంపుల్ అంటే పూజ గది పెట్టుకోవాలి. ఓకేనా? ఇబ్బంది ఏమీ లేదు. కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని పాయింట్స్ చెప్పాను. ఆ పాయింట్స్ మీరు రాసుకోండి. రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్స్. ఓకే. కాబట్టి అంటే మనం శుక్రుడిని బెడ్‌రూమ్‌కి కారకత్వం అంటే అక్కడ బెడ్ కంఫర్ట్స్‌కి కారకత్వం వహించేది, గర్భధారణ జరగడానికి కారకత్వం వహించేది వీనస్ కాబట్టి అది చూసుకుంటే సరిపోతుంది. ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి రాహువు, శని, కేతువు, జూపిటర్ అండ్ మెర్క్యూరీ అండ్ సన్, మూన్ ఈజ్ ఏ ఫుడ్ భోజనశాలలో భోజనం సేవిస్తాం కాబట్టి అది మూను వాటర్కి కూడా కారకత్వం వహిస్తుంది.
అలాగే కుజుడు కిచెన్కి కారకత్వం వహిస్తారు. ఇవన్నీ మనం తెలుసుకుంటే సరిపోతుంది. అలాగే మరొకసారి వచ్చే నెల నుండి కొత్తగా ఆస్ట్రాలజీ క్లాసెస్ మొదలవుతున్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలన్నా, ఎవరైనా తెలుసుకోవాలన్నా అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళే రండి. ఎందుకంటే డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది. అంతేగాని ఏదో మీరేదో ఫీజు కట్టారు, ఏదో చెబుదాము, వింటారు లేకపోతే లేదనే రకం కాదు. నాకేంటంటే భగవంతుడు నాకు ఇచ్చిన పరిజ్ఞానం 10 మందికి పంచాలి అనే తత్వంతో మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.